నమస్తే వెల్కమ్ టు టీవీ 45 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. మంగళగిరి నియోజకవర్గంలోని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. 14,000 ఉద్యోగాల తొలగింపుపై మౌనం వీడిన అమెజాన్ సీఈఓ. బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. గవర్నమెంట్ వచ్చినాక 2 ఏళ్లలో ఏమేమైతుందో నాకంటే బాగా మీకే తెలుసు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, కాకులను కొట్టి గద్దలకు పెట్టుడు అని. అంటే పేదవాళ్ళను కొట్టి పెద్దలకు పెట్టుడు. అట్లున్నది వీళ్ళ కథ. ఎందుకంటే బతకనిస్తలేరు పేదవాళ్ళను. చిన్న మీరు ఎవరైనా సరే చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు, చిన్నగా మీ పొట్ట గడుపుకునే తందుకు మీరు ఎవరిని సతాయించకుండా, ప్రభుత్వం నుంచి ఏం ఆశించకుండా మీ వ్యాపారం మీరు చేసుకుంటుంటే ప్రభుత్వం మిమ్మల్ని బతకనియాలి. కానీ ప్రభుత్వం వచ్చిన గెట తయారైందంటే ప్రతి దానిలో పైనుంచి కింది దాకా మరి గుండాగర్ది, పైనుంచి కింది దాకా రౌడీలు, పైనుంచి కింది దాకా नेगेटिव पॉलिटिक्स तप्पा, नेगेटिव आलोचना तप्पा पॉजिटिव तो कुछ भी नहीं करे. 2 साल हो गए. केसीआर साहब क्या करे 10 साल में? केसीआर अगर हो सका तो अच्छा करने की कोशिश करे, गरीबों की मदद करने की कोशिश करे, गरीबों को प्लाटा दिलाए. जियो नंबर 58-59 के अंदर 1,50,000 लोगों को प्लाट दिए. जियो बाद में वो भी बस नहीं हुआ तो 1 लाख डबल बेडरूम घर बना के आपके जुबली हिल्स में भी 3,500 घर दिए केसीआर साहब. वो काम करने की कोशिश करें. అంటే మీకు చేయగలిగితే మంచి చేసినాం తప్ప నష్టం చేయలేదు. కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక మీరే కాదు అందరు బాధితులే. మీ అందరికి నేను ఒకటే గుర్తు చేస్తున్నా, మర్చిపోకండి మీరు. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలే. 4,000 పెన్షన్ ఇవ్వలే, మహిళలకు 2,500 అన్నారు, అది లేదు. తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, అది వికలాంగులు అయితే 6,000 పెన్షన్లు అన్నారు. ఏ ఒక్క మాట నిలబెట్టుకోలే. మీదికెళ్ళి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే పాయింట్ అన్నట్టు అయిపోయింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం. ఇల్లు గులగొట్టుడు ఒకటే పని. చూస్తున్నారు కదా మీరు టీవీలలో. ఎప్పుడు రోజు వారం శనివారం వచ్చిందంటే చాలు ఆడపోవాలి, ఏడ గరీబోళ్ళు ఇల్లు గులగొట్టాలి. పెద్దోళ్ళే ముట్టరు. మళ్ళీ ఏ పెద్దోని ముట్టరు, ఏ బలిసిన దగ్గరకు పోయే దమ్ము లేదు. పేదవాళ్ళు గరీబ్ గాళ్ళు అయితే మాత్రం 60 గజాలు 40 గజాలు 30 గజాల ఏమన్నా కట్టుకుంటే వాటి మీద నీకు ఈ కాగితం లేదు ఆ కాగితం లేదని గుంజుకపోవడు, గుద్దుడు, మొత్తం ఇల్లు గులగొట్టుడు. పిల్లగాళ్ళని ఆఖరి కళ్ళకెళ్ళి వాటర్ బాటిల్ కూడా బ్యాగ్ కూడా తీసుకొని ఇవ్వకుండా స్కూల్కి పోయే పిల్లలు ఉంటే వాళ్ళను మెడల్ పట్టి నువ్వు పారేస్తున్నారు. ఇటువంటి గవర్నమెంట్ కాట మళ్ళీ ఓట్లే అన్నట్టు. నేను మీకు గుర్తు చేస్తున్నా, యాది పెట్టుకోండి. ఇది రోజు సరిగ్గా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది. ఎక్కువ టైం లేదు, ఎక్కువ టైం ఏం లేదు. చూస్తుంటే పోతాయి. 500 రోజులు కళ్ళు మూసుకొని తెరిచే లోపల పోతాయి. మీరు ఎవ్వడు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు. మనం 14 నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే గెలుస్తుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఉత్తగానే చెప్తలేను. పేదవాడితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇదివరకు గెలవలే. గరీబుల్ల కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం గెలవలే. ఇవాళ గరీబుల్ల కడుపు కొడుతున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తారు, మీకు వస్తారు, మీ ఇంటికి వస్తారు, గల్లీకి వచ్చి పైసలు ఇస్తారు, ఓట్లకు పంచుతారు. నేను చూడు, నేను చెప్తున్నా ఇవాళ 5,000 ఇస్తాడు. బరాబర్ తీసుకోరి. అది కూడా చెప్తున్నా, బరాబర్ తీసుకోరి, లెక్క పెట్టి తీసుకోరి. 5,000 ఏమన్నా. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. పన్నును అరెస్ట్ చేయడం ద్వారా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులైనటువంటి సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఉధృతం చేసేటటువంటి పని చేస్తున్నారు. ముఖ్యంగా సిట్టును నడిపిస్తున్నటువంటి ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు నిన్న ఇవాళ మీరు చూస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఫ్రంట్ పేజీల్లో కథనాలు రాస్తూ సుబ్బారెడ్డి గారిని బదనాం చేయాలని, బురద జల్లాలని ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి చేష్టల వలన హిందూ మతస్థులు చాలా బాధపడుతున్నటువంటి తరుణం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూలో పంది కొవ్వు, పశువు కొవ్వులతో కలిసినటువంటి నెయ్యితో తయారు చేశారనేటువంటి ఒక అసత్యమైనటువంటి ఆరోపణ వేశాడు. అది లక్షలాది కోట్లాది మంది భక్తులు తినేశారని కూడా చెప్పేశాడు. చాలా దురదృష్టకరమైనటువంటి ఒక అపవాదు, ఆధారాలు లేని అపవాదు.
దాంతో హిందువులందరూ కూడా చాలా బాధపడినటువంటి సందర్భం. దాని మీద సుబ్బారెడ్డి గారు, పార్లమెంటరీ నాయకుడైనటువంటి మా సుబ్బారెడ్డి గారు, మాజీ చైర్మన్ అయినటువంటి టీడీ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనేకమైనటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు డైరెక్ట్గా చేసింది. ఆధారాలు లేకోకుండా ప్రసాదంలో, లడ్డూలో కల్తీ కలిసిందని ఎలా చెబుతారు రాష్ట్ర ముఖ్యమంత్రి అనే మాట మాట్లాడారు. అంతేకాదు, అసలు లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ ఉందా లేదా తేల్చండి అనే దాని మీద చెప్పారు. అంతేకాదు, అప్పుడున్నటువంటి ఈఓ శ్యామలరావు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మేము దీన్ని ఎన్డీబీ ల్యాబ్కు పంపించాం, ఎన్డీబీ ల్యాబ్ వారు దీనిలో వనస్పతి అలాంటి కలిసింది అని ఒక సర్టిఫికెట్ చేశారు. దాని కింద డిస్క్లైమర్ కూడా రాశారు, ఇది కొన్ని సందర్భాలలో అవాస్తవం కూడా కావచ్చు, పశువులు తినే మేత మీద, ఆ టైమింగ్స్ మీద ఇది వాస్తవమైన రిపోర్టు కూడా కాకపోవచ్చు అని రాసినటువంటి రిపోర్టుని ఈవో గారు చదివి వినిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ నెయ్యి వాడేశారని అని వాళ్ళ దట్ వాజ్ రిటర్న్ బ్యాక్ అని ఈవో గారు చెప్పాడు. ఆ నెయ్యి వాడేసినట్టు, ఆ కల్తీ జరిగిపోయినట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ కక్షతో. ఈ వాటా చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తారు? ఎన్డీబీ ఒకటే ల్యాబ్ ఉందా, ఇంకా సెకండ్కి ఎందుకు మీరు పంపలేదు క్రాస్కి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి సందర్భాన్ని ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను. మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లిలోని శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఫోన్ నంబరు ఫోన్ చేస్తాను, కంగారు ఓకేనమ్మా. ఫోన్ చేస్తానమ్మా, గంట సమయంలో ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తాను, ఓకేనా? ఉంటానమ్మా. టెక్ దిగ్గజం అమెజాన్ లో ఇటీవల ప్రకటించిన 14,000 ఉద్యోగాల తొలగింపుపై ఆ సంస్థ సీఈఓ
ఆండీ జాస్తి తొలిసారిగా స్పందించారు. ఈ భారీ లే ఆఫ్స్ కు ఆర్థిక ఇబ్బందులు గాని కృత్రిమ మేధస్సు ఏఐ వ్యక్తి గాని కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. కంపెనీ వేగంగా విస్తరించడం వల్ల దెబ్బతిన్న కార్యాలయ సంస్కృతిని సరిదిద్దడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. బిజినెస్ ఇన్సైడర్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆండీ జాస్తి మాట్లాడుతూ, మేము ఇటీవల తీసుకున్న నిర్ణయం వెనుక ఆర్థిక కారణాలు లేవు. ప్రస్తుతానికి ఏఐ కూడా కాదు. ఇది పూర్తిగా మా కంపెనీ కల్చర్ కు సంబంధించిన విషయం అని తెలిపారు. గత కొన్నాళ్లుగా కంపెనీ వ్యాపారాలు, ఉద్యోగుల సంఖ్య, కార్యాలయాలు విపరీతంగా పెరిగాయని, దీనివల్ల సంస్థలో అనవసరమైన స్థాయిలు, లేయర్స్ పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఇలా జరిగినప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేసే వారిలో ఓనర్షిప్ భావన తగ్గిపోతుంది. ఇది కంపెనీ వేగాన్ని మందగింప చేస్తుందని జాస్తి వెల్లడించారు. అయితే ఆండీ జాస్తి వ్యాఖ్యలకు కంపెనీలోని ఇతర ఉన్నతాధికారుల ప్రకటనలకు మధ్య స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తోంది. అక్టోబర్ 28న ఈ తొలగింపులు ప్రకటిస్తూ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గల్లెట్టి తన బ్లాగ్ పోస్ట్ లో ఏఐ ప్రభావాన్ని ప్రస్తావించారు. ఇంటర్నెట్ తర్వాత ఏఐ అత్యంత పరివర్తనాత్మక సాంకేతికత. దీని ద్వారా వేగంగా ఆవిష్కరణలు చేపట్టాలంటే మా సంస్థ తక్కువ స్థాయిలలో ఎక్కువ ఓపెనర్షిప్ తో చురుగ్గా లీన్ గా ఉండాలని అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ములుగు ఏటూరు నాగారం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాధికా కే ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 7 రోజుల ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా తేదీ 29/10/2025 5వ రోజు చిన్నబోయినపల్లి గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలనే అంశంపై విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించండి, పర్యావరణాన్ని కాపాడండి వంటి నినాదాలు చేస్తూ విద్యార్థులు ముందుకెళ్లారు. సమీపంలోని వరి పొలాలను సందర్శించారు, రైతులతో సంభాషించారు మరియు పంట పరిస్థితులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ సభ్యులు మరియు లెక్చరర్లు ఆర్ మంజుల, ఏ జ్యోతి, స్టాఫ్ నర్స్ జి జ్యోతి, కేర్ టేకర్ జి సరిత మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. రమేష్ సార్ గారికి, మన వార్డెన్ సార్ నరసింహారావు సార్ గారికి, సో ఈ స్కూల్ బాయ్స్ ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్ చెప్పాలి. నేను కనపడగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తుంటారు. చాలా థ్యాంక్స్ బాయ్స్. కొన్ని డేస్ నేను 7 days పరిచయము, చాలా నాకు దగ్గరగా హార్ట్ టచ్ అయిపోయారు. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రెస్ అండ్ మీడియా సపోర్ట్ విత్ అవర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ సక్సెస్. సార్ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నారు. రాజశేఖర్ సార్, ఠాగూర్ సార్, మనం మెరుగు ప్రసాద్ సార్, ఇంకా ఎవరైనా రాని వాళ్ళంటే ప్రెస్ అండ్ మీడియా చాలా సపోర్ట్ చేసి మనకి సక్సెస్ చేశారు. పోయిన ఇయర్ 2024 ఏప్రిల్లో చేస్తాం మనం. సో ఇప్పుడు మనం ఈ ఇయర్ చేస్తున్నాం 2025లో. 26 కూడా ఒకటి ఉంది మనకి, డ్యూ ఉంది చిన్నబోయినపల్లి. నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా చేస్తాం మనం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ చిన్నబోయినపల్లి అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నన్ను ప్రేమతో చూస్తారు అందరు. ఇక్కడ కనబడగానే బాగున్నావా అని అడుగుతా ఉంటారు. చాలా థ్యాంక్స్ సార్, వీళ్ళకి అందరికీ థ్యాంక్స్ సరిపోదు. ఎస్పెషల్ గా ఇంకా నాకు హార్ట్ టచింగ్ అని చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ అడగగానే ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ సార్ గారికి చాలా థ్యాంక్స్ సార్. మేము అడగగానే మాకు అకామిడేషన్ ఇచ్చారు. అట్లాగే మన వార్డెన్ సార్ కూడా మనకి అకామిడేషన్ ఇచ్చి మంచి, అంటే ఎప్పుడు ఏ టైంకైనా కాల్ చేసి సార్ అన్ని అడుగుతుంటారు. చాలా స్పెషల్ థ్యాంక్స్ సార్ నరసింహారావు గారికి. సో మనకి ప్రెస్ అయితే ఎప్పుడు నేను కాల్ చేయగానే ఒక బ్రదర్స్ గానే నాకు కనెక్ట్ అవుతారు. ప్రసాద్ సార్, రాజశేఖర్ సార్, ఠాగూర్, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, నేమ్స్ తెలియదు నాకు. సో వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఈ 7 days ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ డే మనం హెల్త్ క్యాంప్ చేస్తాం, సెకండ్ డే మనము ప్రాక్టీస్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. థర్డ్ డే మనం ఏం చేస్తాం, ప్లాంటేషన్ చేస్తాం. ఫోర్త్ డే ఏం చేస్తాం, ఇంటింటి సర్వే చేస్తాం. ఫిఫ్త్ డే మనం ప్రతి అంటే వాళ్ళ విలేజ్ లో పరిసరాలలో పరిసరాలను మన ఇంటి సరౌండింగ్ లో కూడా నీట్ గా ఉండాలని ప్రతి ఒక్కరికి మన డోర్ టు డోర్ వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యి వాళ్ళందరి దగ్గరికి కలవడం జరిగింది. 6th డే కూడా మన లాస్ట్ డే పొలాలకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి రైతులతో కూడా మాట్లాడడం, ఇక్కడ ఏమేమి పంటలు పడతాయి, ఎలా ఉంటుంది, ఇక్కడ మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, మీరు వ్యవసాయంతో పాటు ఇంకేమైనా చేస్తున్నారా అని అడిగాను. కొంతమంది చెప్పారు సైడ్ బిజినెస్ కూడా ఉన్నాయి, చికెన్ సెంటర్, తర్వాత హోటల్స్ అలాంటివి అన్ని ఉన్నాయన్నారు.
వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. మళ్ళా వచ్చావా అని అడిగారు నన్ను. మా పిల్లల్ని కూడా ప్రత్యేకంగా మా పిల్లలకు థ్యాంక్స్ చెప్పాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని సాగర్ రోడ్ లో 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ రాజశేఖర్ రాజు జెండా ఊపి ప్రారంభించారు. 2K రన్ లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు డీఎస్పీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు రూపమన్నారు. స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని దేశభక్తికి, త్యాగం, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనమని ప్రజలందరినీ ఐక్యంగా ఉంచాలనే ఆయన ఆశయం నేటికి మన అందరికీ స్ఫూర్తినిస్తుందని చెప్పారు. రన్ ఫర్ యూనిటీ ద్వారా సర్దార్ పటేల్ ఆశయాలను స్మరించుకుంటూ మన దేశ సమగ్రతను, ఐక్యతను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు 31 అక్టోబర్ 2025 రోజున డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు భారతదేశంలో ఉద్యమంచిగా కొనసాగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఈ యూనిటీ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. ఇది అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో కూడా SHOs ఆధ్వర్యంలో యూత్, చిల్డ్రన్ తోటి ఈ యూనిటీ ర్యాలీ కాబట్టి వీరంతా కూడా భారతదేశంలో మనం అందరం కూడా ఒకటి, దేశంలో ఒక ఇంటిగ్రిటీ, ఒక యూనిటీ ఉందని చూపెట్టుకోవడానికి, మన దేశ సమైక్యతను చాటడానికి జరిగినటువంటి ర్యాలీ. దీంట్లో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ శాఖ తరఫున ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ర్యాలీలో పాల్గొన్న అందరికీ, అన్ని సంఘాలకు కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా రాజారంపల్లి గ్రామంలో గత 20 రోజుల నుంచి పోసిన వరి ధాన్యం అకాల వర్షానికి తడిచి ముద్దయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఐకేపీ సెంటర్ ను ప్రారంభించలేకపోగా ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కార్ తక్షణమే ప్రజల పక్షాన ఉండి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులు ప్రభుత్వం అని నిరూపించుకోవాలని రాజారంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. రైతుల పక్షాన ప్రతి ఒక్క బీట్లు తిరుగుకుంటా తడిసిన ప్రతి ఒక్క ధాన్యం గింజను కట్టింగ్ లేకుండా పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు, మాజీ మంత్రి కొప్పులీశ్వర్ ఉన్నప్పుడు ఎలాగైతే కలెక్టర్లకు గాని, వ్యవసాయ శాఖ అధికారులకు గాని ఆదేశాలు ఎట్లయితే జారీ చేసిండో అట్లా జారీ చేసి లక్ష్మణ్ కుమార్ గారు రాజరంపల్లి గ్రామంలోనే ఇంత పరిస్థితి ఇట్లుందంటే మన ధర్మపురి నియోజకవర్గం మొత్తం పరిస్థితి ఏందో ఒకసారి మీకు అధికారులను నివేదిక అడిగితే చెప్తారు. మీరు ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్ బంద్ చేసి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చి ఈ రైతుల పక్షాన కేసీఆర్ ప్రభుత్వం రైతులు రాజు చేస్తా అని చెప్పిండు. ఆ రైతులు రాజు చేసిన ఏందో కానీ మీ ప్రభుత్వం వచ్చినాక రైతులు అరిగోసపడుకుంటా యూరియా బస్తాలకే నిద్రలు లేకుండా గడుపుకుంటూ ఒక్కొక్క బస్తా తెచ్చుకుని ఏదో పండించిన పంటను అమ్ముకుందామనే టైంకు ఇప్పటి వరకు కూడా రాజరంపల్లి యొక్క ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయలేదు. ఆ ఐకేపీ సెంటర్ ను ఎందుకు ఓపెన్ చేస్తలేరో కూడా మీ ఉన్నతాధికారులు తప్పకుండా తెలియాల్సిందే. 20 రోజులైతుంది ధాన్యం పోసి రైతులు ఎత్తుకుంటా ట్రాక్టర్లలో ఇళ్లకు తరలించుకుంటా ఎండబోసుకుంటా మళ్ళీ నీకు జోకాలంటే టైం లేదు. తడిసిన ధాన్యంతో పాటు మొలికెత్తినా కూడా కటింగ్ లేకుండా వాళ్ళ ధాన్యాన్ని కొనే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్ల ఉంటుంది. మీరు తప్పకుండా ఇప్పుడు రైతును కూడా అడగండి, చెప్తాడు వాళ్ళని కూడా. మేము 20 రోజుల కోసి మాకు పట్టించుకునేటోళ్ళు లేరు. అంత నాయనవి పోసుకుపోతున్న ఇండ్లకు మళ్ళా ఇదంతా అంగడంగడు ఉన్నది. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడికి లాసే కానీ లాభం అయితే ఏం లేదు. మాకు చేయాలి, దయచేసి మాకు మొత్తం న్యాయం జరిగేటట్టు చేయాలి. రైతులకు తడిచిన ధాన్యాలు కొనాలి, మొలకొచ్చినవి కొనాలి, అన్ని మంచిగా చేయాలి. మాకు ఊరియా బత్తా లేక సగం పంట పడితే సగం పంట కూడా దయచేసి ఈ నియోజకవర్గ మంత్రి గారికి విజ్ఞప్తి ఒకటే, రైతుల పక్షాన మీరు ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారా? మీరు ప్రజల ప్రభుత్వాన్ని నిరూపించుకోవడానికి తక్షణమే మీ వడ్లను మీ ఐకేపీ సెంటర్ ను ఓపెన్ చేపించి ఎట్లున్న వడ్లను అట్లా జోకించుకొని మీ ఐకేపీ సెంటర్లతో జోకాలని ఆదేశాలు జారీ చేస్తారని ఆశిస్తూ
రానున్న రోజులలో ఇప్పుడున్న పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో దాని మీద కూడా చర్యలు రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో చివరకు చేరుతుంది ఏ చితికో రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో చివరకు చేరుతుంది ఏ చితికో నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం ఆ దేవుడికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం కళ్ళకత్తుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. మంగళగిరి నియోజకవర్గంలోని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. 14,000 ఉద్యోగాల తొలగింపుపై మౌనం వీడిన అమెజాన్ సీఈఓ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.